పథకాలు మరియు కమిటీలు 1. ఒడిశాలో సుమారు 1 కోటి గిరిజనుల అభివృద్ధి మరియు సాధికారత వైపు ఒక ముఖ్యమైన చర్యలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లాభ్ పథకాన్ని ప్రారంభించింది. లాఘు బనానా జత్యా డ్రాబా క్రయకు ఎక్రోనిమ్ అయిన లాభా మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఎంఎఫ్పి కోసం 100% రాష్ట్ర నిధుల కనీస మద్దతు ధర ఎంఎస్పి. 2. తమిళనాడు యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల అట్టడుగు స్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో మార్గదర్శక పథకాన్ని ప్రకటించారు. దివంగత కలైగ్నార్ కరుణియానిధి పేరు పెట్టబడిన కలైగ్నార్ స్పోర్ట్స్ కిట్ చొరవ రాష్ట్రవ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీలకు క్రీడా వస్తు సామాగ్రిని అందించడానికి సిద్ధంగా ఉంది. 3. తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి కె స్టాలిన్ నాయకత్వంలో ప్రజా సేవా పంపిణీని మెరుగుపరచడానికి మరియు ఉన్ను తెడి ఉంగల్ ఓరెల్ మీ ఇంటి వద్దకు సేవలను తీసుకురావడం ద్వారా వివిధ పథకాల అమలును వేగవంతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు వేసింది. పథకం ఈ వినూత్న చొరవ ప్రభుత్వం మరియు ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ పథకాల యొక్క ప్రయోజనాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటాయి. 4. డిజిటల్ పరికరాలు మన జీవితాల పొడిగింపుగా మారిన యుగంలో కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్యకరమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ఒక మార్గదర్శక చర్య తీసుకుంది. అధిక ఆన్లైన్ గేమింగ్ యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తించి బాధ్యతాయుతమైన గేమింగ్ వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్రం సంచలనాత్మక డిజిటల్ డిటాక్స్ చొరవను ప్రకటించింది. ఈ చర్య ప్రజారోగ్యానికి ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేయడమే కాక డిజిటల్ శ్రేయస్సు కోసం ఒక ఉదాహరణను కూడా నిర్దేశిస్తుంది. 5. ఒక స్మారక సాధనలో మేరా యువా భారత్ నా భారత్ పోర్టల్ 3 నెలల కాలంలో 1.45 కోట్ల యువత రిజిస్ట్రేషన్లను సంపాదించింది. దాని విస్తృతమైన ప్రజాదరణను ధృవీకరించింది. అక్టోబర్ 31, 2023న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ వేదిక యువత అభివృద్ధి మరియు నిశ్చితార్థానికి కీలకమైన డ్రైవర్గా మారింది. 6. పిల్లల రక్షణ చర్యలను బలపరిచేందుకు ఒక సమిష్టి ప్రయత్నంలో మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2 కీలకమైన పోర్టల్స్ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించింది. ట్రాక్ చైల్డ్ పోర్టల్ మరియు ఘర్ ఇంటికి వెళ్లి తిరిగి పోర్టల్. ఈ ప్లాట్ఫారంలు తప్పిపోయిన మరియు పిల్లలను కనుగొనడంలో పునరుద్ధరణ మరియు స్వదేశానికి తిరిగి వచ్చే ప్రక్రియలను పెంచడంలో మరియు బాల్య న్యాయ వ్యవస్థ యొక్క పరిధిలో హాని కలిగించే మైనర్ల సంక్షేమాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 7. శాస్త్రీయ పురోగతి వైపు గణనీయమైన స్ట్రైడ్లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU 2 సంచలనాత్మక ప్రయత్నాలను ప్రారంభించింది. మానవ DNA బ్యాంక్ స్థాపన మరియు వన్యప్రాణుల DNA బ్యాంక్ పూర్తి. ఈ కార్యక్రమాలు ఆటోమేటెడ్ DNA ఎక్స్ట్రాక్టర్ మెషిన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో పనిచేస్తాయి. ఇండియా ఇనిషియేటివ్ కింద ఇన్నోవేషన్ మరియు స్వదేశీ తయారీకి భారతదేశం యొక్క నిబద్ధతను మరియు స్వదేశీ తయారీకి భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. 8. యూనియన్ మంత్రులు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం యొక్క స్టేట్ ప్రొఫెసర్ పి సింగ్ బాఘెల్ మరియు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మహారాష్ట్ర మరియు గుజరాత్లలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో కిల్కారి ప్రోగ్రాం మరియు మొబైల్ అకాడమీని వాస్తవంగా ప్రారంభించారు. కిల్కారి పునరుత్పత్తి తల్లి, నియోనాటల్ మరియు పిల్లల ఆరోగ్యంపై సకాలంలో ఆడియో సందేశాలను అందిస్తుంది. అయితే మొబైల్ అకాడమీ మొబైల్ ఫోన్ల ద్వారా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, ఆశాలు,
శిక్షణను అందిస్తుంది. 9. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాబోయే టెలికాం స్పెక్ట్రమ్ వేలంపాటలకు క్యాబినెట్ తన అనుమతి ఇచ్చింది. వేలం కోసం రిజర్వ్ ధర 96,317 కోట్ల రూపాయలకు నిర్ణయించబడింది. 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్ (MHz) మరియు 26 గిగాహెర్ట్జ్ (GHz) తో సహా వివిధ బ్యాండ్లలో అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్ వేలం కోసం ఉంటుంది. ఈ నిర్ణయం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుండి సిఫారసులతో సమమవుతుంది మరియు సెప్టెంబర్ 2021లో నిర్ణయించినట్లుగా వార్షిక స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వ నిబద్ధతను అనుసరిస్తుంది. 10. యూనియన్ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రి అర్జున్ ముండా 2024 ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFB) కింద అనేక కీలక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాలు బీమా చేసిన రైతులకు ప్రయోజనం చేకూర్చడం మరియు వారి నష్టాలను తగ్గించడం. 11. తమిళనాడులో వ్యవస్థాపకతను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన స్ట్రైడ్లో స్టార్టప్ టీఎన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి టీఎం అన్బారసన్ 2 కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు స్మార్ట్ కార్డ్ పథకం మరియు స్టార్టప్ ఛాలెంజ్ వెబ్సైట్. స్టార్టప్లను పెంపొందించడానికి మరియు రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం యొక్క అచంచలమైన నిబద్ధతను నొక్కి చెప్పాయి. 12. ఈశాన్య ప్రాంతం కోసం ఒక సంచలనాత్మక చర్యలో సిక్కిం యొక్క ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ రాష్ట్రస్థాయి తాత్కాలిక ఉద్యోగుల సమావేశంలో ఏప్రిల్ 1, 2006న లేదా తరువాత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) యొక్క పునరుజ్జీవనాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం దాని శ్రామిక శక్తి యొక్క సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఉత్తరప్రదేశ్లో మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధిలో డ్రైవింగ్ చేయడంలో స్థిరత్వం మరియు స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాల నుండి వచ్చిన ప్రశ్నలపై స్పందించారు. కాన్పూర్ మరియు హాన్సీల మధ్య బుండెల్ఖండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (బిడా) స్థాపనతో సహా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యలను ఆయన హైలైట్ చేశారు. పారిశ్రామిక వృద్ధిని అభివృద్ధి చేయడంలో సెమీకండక్టర్ల యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను సీఎం యోగి నొక్కి చెప్పారు. 14. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లోని సామాజిక భద్రతా పథకాల లబ్ధిదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో మాధుబాబు పెన్షన్ యోజన (MBPY) కింద నెలవారీ పెన్షన్ మొత్తాలలో గణనీయమైన పెరుగుదలను ప్రకటించారు. ప్రతి వర్గానికి ₹500 పెరుగుతాయి. ఇది ఫిబ్రవరి నుండి అమలులోకి వస్తుంది. 15. కోరాపుట్ జిల్లాలోని గుప్తేశ్వర్ ఫారెస్ట్ను దాని 4వ జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా BHS గా ప్రకటించడం ద్వారా ఒడిశా పరిరక్షణ వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ప్రకటన రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. మండసారు, మహేంద్రగిరి మరియు గంధామార్దన్ ర్యాంకుల్లో చేరింది. గతంలో వారి ప్రత్యేకమైన జీవవైవిధ్యానికి గుర్తింపు పొందింది. 16. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం నేషనల్ బుక్ ఫెయిర్ యొక్క 36వ ఎడిషన్ను నిర్వహిస్తుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ చేత నిర్వహించబడిన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. ఈ పుస్తకం ఫెయిర్ ఫిబ్రవరి 19 వరకు నడుస్తుంది. నగరం యొక్క అన్ని మూలల నుండి బిబ్లియోఫిల్స్, ఇష్టపడే మరియు పుస్తకాలను ఇష్టపడే వ్యక్తులు,
గీయడం ఈ ఫెయిర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక కార్యక్రమం. 17 అస్సాం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వివిధ రకాల నిమ్మకాయను స్టేట్ ఫ్రూట్ గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాజీ నెము సిట్రస్ లిమోన్ ప్రకటించింది. ఫిబ్రవరి 12న జరిగిన క్యాబినెట్ సమావేశం తరువాత రాష్ట్ర వ్యవసాయ మంత్రి అతుల్ బోరా ఈ ప్రకటన చేశారు. ఈ పండు యొక్క సాంస్కృతిక సాంప్రదాయ మరియు పోషక ప్రాముఖ్యతను రాష్ట్రానికి మరియు దాని ప్రజలకు నొక్కి చెప్పారు. 18 భారతదేశం తన మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ హేమ్స్ ను ఉత్తరాఖండ్ నుండి ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఇది దేశ ఆరోగ్య సంరక్షణ మరియు విమానయాన రంగాలలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సివిల్ ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఈ సంచలనాత్మక చొరవను ప్రకటించారు. అవసరమైన వారికి వేగంగా వైద్య సహాయం అందించడంలో దాని ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. 19 ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సాందీప్ కౌర్ ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద గ్రాంట్లలో గణనీయమైన ఇంక్రిమెంట్ ప్రకటించారు. ఈ ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఏటా లబ్ధిదారునికి ₹1,500 నుండి ₹25,000 నుండి ₹25,000 పెంచాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాన్ని ఇది అనుసరిస్తుంది. 21 నేషన్ ఒక ఎన్నికలు మరియు 2016 తరువాత డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సవాలు చేసే 2 తీర్మానాలను ఏకగ్రీవంగా స్వీకరించడం ద్వారా తమిళనాడు అసెంబ్లీ ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటన చేసింది. ఈ చర్య దాని ప్రజాస్వామ్య సూత్రాలను మరియు దాని ఎన్నికల ప్రక్రియల స్వయంప్రతిపత్తిని కొనసాగించడంపై రాష్ట్ర సంస్థ వైఖరిని నొక్కి చెబుతుంది. 21 పర్యావరణ పరిరక్షణ వైపు ఒక ముఖ్యమైన చర్యలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ వాన్ మిత్రా పథకాన్ని మరియు దానితో పాటు పోర్టల్ను ప్రారంభించారు. ఈ వినూత్న చొరవ అటవీ నిర్మూలన ప్రయత్నాలలో కమ్యూనిటీ నిశ్చితార్థాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది, ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా అటవీలేని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. 22 గనుల విభాగం గణనీయమైన ఇనుము ధాతువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించిన తరువాత రాజస్థాన్ యొక్క కరౌలి జిల్లా ఖనిజ అన్వేషణకు కొత్త కేంద్ర బిందువుగా అవతరించింది. హిండన్ సమీపంలో ఉన్న ఈ అన్వేషణ సుమారు 1888 హెక్టార్లలో ఉంది మరియు రాష్ట్ర పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. 23 భారతదేశంలో సిక్కిం రాష్ట్రానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ కొత్త ప్రాజెక్టును ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ అధిక వృద్ధి మరియు ప్రాధాన్యత రంగాలలో 3,500,000 మంది మహిళలు మరియు యువతకు శిక్షణ, అప్స్కైలింగ్ మరియు ఉద్యోగాలను అందించడంపై దృష్టి పెడుతుంది. 24 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని బాగ్యశ్రీ శంకర క్యాన్సర్ సెంటర్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ BSCCRI ను ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ సహకారంతో స్థాపించబడిన ఈ అత్యాధునిక సౌకర్యం అధిక నాణ్యత క్యాన్సర్ చికిత్సను రోగులకు అందుబాటులో మరియు సరసమైనదిగా చేయడంలో ముందుకు సాగుతుంది. 25 జి కిషన్ రెడ్డి మరియు మోహన్ యాదవ్ తెలంగాణలోని సిద్దిపేట్ జిల్లాలోని కొమురావెల్లి రైల్వే స్టేషన్కు పునాది రాయి వేశారు. ఈ స్టేషన్ ప్రఖ్యాత కొమురావెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి రవాణాను మెరుగుపరచడం, ఏటా మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. 26 గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా మరియు అంగన్వాడీ కార్మికులు, సహాయకులకు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ప్రయోజనాలను విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ చొరవ ఈ ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఉచిత ఆరోగ్య కవరేజీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ABPMJAY పథకం యొక్క విస్తృత లక్ష్యాలతో అనుసంధానిస్తుంది. 27-11 ఫిబ్రవరి 2024న సైన్స్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ సందర్భంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ INSI న్యూఢిల్లీ సైన్స్ ఫర్ ఉమెన్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ స్వాతి పోర్టల్ ను ప్రారంభించింది. సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలలో లింగ అసమానతను పరిష్కరించడానికి భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఈ ముఖ్యమైన దశను ప్రారంభించారు. 28 ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గౌరవప్రదమైన కార్యదర్శి, భారత ప్రభుత్వం శ్రీ ఎస్. కృష్ణన్. గువహతి సెంటర్ ఫర్ నానో టెక్నాలజీలో ఐఐటి గువహతి సెంటర్ ఫర్ ఫిబ్రవరి 2024న సంచలనాత్మక స్వాస్థ ప్రాజెక్ట్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ISO 5 మరియు 6 క్లీన్ రూమ్ సౌకర్యాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి గువహతి, ఇతర ప్రముఖులు కూడా హాజరైన ప్రొఫెసర్ రాజీవ్ అహుజా కూడా హాజరయ్యారు. 29 ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యా, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి, అపోయార్. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డుపై జాతీయ సమావేశాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సమావేశం దేశవ్యాప్తంగా విద్యార్థులకు విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన పత్రంగా అప్పార్ ఐడి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు DPI మరియు వాటి విస్తరణ యొక్క ప్రాముఖ్యతను ప్రధాన్ హైలైట్ చేశారు. దేశంలో 19 స్థాపించబడిన DPIలు ఉన్నాయి. 3 ఈ బడ్జెట్ దాదాపు 22 సంవత్సరాల తరువాత రాజస్థాన్లో ఆర్థిక బడ్జెట్ యొక్క ప్రదర్శనను సూచిస్తుంది. ముఖ్యంగా ఇందులో యువత, రైతులు, మహిళలు మరియు వృద్ధులకు ప్రత్యేక ప్రకటనలు ఉన్నాయి. 31 కేంద్ర మత్స్య మంత్రి, పశుసంవర్ధక మరియు పాల్పడే శ్రీ పార్షోట్టం రూపాల రియోగ్డ్ పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి AHIDF పథకాన్ని ఆవిష్కరించారు మరియు న్యూఢిల్లీలోని AHIDF కోసం రేడియో జింగిల్ను ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను మంత్రి హైలైట్ చేశారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి యొక్క సవాలు సమయాల్లో మరియు మరో 3 సంవత్సరాలు దాని పునర్వ్యవస్థీకరణ మరియు పొడిగింపును నొక్కి చెప్పారు. 32 16వ ఫైనాన్స్ కమిషన్ FC తన ప్రారంభ సెషన్ను అరవింద్ పనగారియాతో అధికారంలోకి తీసుకుంది. దాని రిఫరెన్స్ నిబంధనలపై ఉద్దేశపూర్వకంగా టోర్ ప్రముఖ పరిశోధనా సంస్థలు మరియు థింక్ ట్యాంకుల నుండి సమగ్ర విశ్లేషణాత్మక ప్రయత్నాలు మరియు నైపుణ్యం కలిగిన నైపుణ్యాన్ని ఆర్థిక సమాఖ్య సంబంధాలలో ప్రత్యేకత కలిగిన థింక్ ట్యాంకుల నుండి ఈ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 33 టెలికమ్యూనికేషన్స్ విభాగం సంఘం డిజిటల్ ట్విన్ చొరవను పరిచయం చేస్తుంది. పరిశ్రమ నాయకులు, స్టార్టప్లు, MSMEలు, అకాడమియా మరియు ఆవిష్కర్తలను పిలుస్తుంది. ఇది కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మరియు సహకార ప్రయత్నాల ద్వారా మౌలిక సదుపాయాల ప్రణాళిక మరియు రూపకల్పనను రూపకల్పన చేయడంలో చేతులు కలపడానికి మరియు సహకార ప్రయత్నాల ద్వారా చేతులు చేరండి. 35 MSME మంత్రి నారాయణ్ రాన్ వస్తువులు మరియు సేవల పన్ను GST
పాలన నుండి మినహాయింపు పొందిన అనధికారిక మైక్రో ఎంటర్ప్రైజెస్ (ఐఎంఈలు) కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సిజిటిఎంఎస్ఈ) కోసం ప్రభుత్వ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ కింద అనుషంగిక రహిత రుణాలను $2.20 లక్షల వరకు యాక్సెస్ చేయడానికి ఐఎంఈలను అనుమతిస్తుంది. ఈ పథకం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద అనధికారిక సూక్ష్మ సంస్థల కోసం స్పెషల్ ప్రొవిజన్, మైక్రో లేదా నానో సంస్థలకు క్రెడిట్ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.